హలో వెల్కమ్ టు న్యూస్. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ కామనర్స్ లేరండి, సెలబ్రిటీస్ లేరు, వీళ్ళు కాదు వాళ్ళు కాదు, అందరు కలిపి ఒకటే పెట్టుకున్నారు, ఒకటే ప్లాన్ చేసుకుని వచ్చారు. ఏంటంటే ఏదైనా ఒక చిన్న విషయం కనిపించింది అంటే దాన్ని డ్రాగ్ చేసి పెద్ద సీన్ చేయు, స్క్రీన్ స్పేస్ వస్తుంది, కంటెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇమీడియట్ గానే దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఒక 2 మొసల కన్నీరు ఖర్చే సెట్ అంతే. ఇటు స్క్రీన్ స్పేస్ వస్తుంది, అక్కడ మన వాయిస్ వినిపిస్తుంది, ఇటు నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఏడ్ చేశాను కాబట్టి ఇదే పెట్టుకుని వచ్చారు. నిన్న మాస్క్ మ్యాన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు నిన్న మాస్క్ మ్యాన్ ఒక్కసారి అతను వేరియేషన్స్ అబ్జర్వ్ చేయండి. మనకి ఏంటో నవరసాలు చూపించాలని డిసైడ్ అయిపోయారేమో. నిన్న ఎందుకో వాళ్ళు ఫుడ్ తినకపోతే అంత ఎమోషనల్ కనెక్షన్ ఎక్కడొచ్చి ఫుడ్ తినడం అనేసరి తెలియదు. తర్వాత ఎమ్మెన్యేల మీద ఎందుకు అరిచేయడో తెలియదు. అంటే అరిచి నీకోసం నేను ఫుడ్ తినడం అనేసాను, నా గురించి నీకు తెలుసా అని ఎందుకన్నాడో తెలియదు. అందరి మీద ఎందుకు అరిచేయడో తెలియదు. అరిచేసి లోపలికి ఎందుకు వెళ్ళి ఏడ్చేయడో తెలియదు. అన్ని అతనే చేసేస్తాడు, అన్ని అతనే ఏడ్చేస్తాడు. నెక్స్ట్ ఈ రోజు చూడండి ఎంతమంది ఏంటి ఏడుపుగొట్టి ఎపిసోడ్ అంటే నిజంగా ఏడుపులు తప్ప ఏమీ లేవు. ఆశా సైని, సారీ ఫ్లోరా సైని, ఇక్కడ రామ్ రాతాడు, అటు చూస్తే ప్రియా, ఇటు చూస్తే అమ్మాయి ఎవరు తనూజ, ఇక్కడ చూస్తే ఏమొచ్చి రామ్ రాతాడు. వీళ్ళందరూ ఎంతమంది ఏడుస్తారు, ఏడుస్తూనే ఉన్నారు. అసలు ఓవరాల్ గా చూడండి, నిన్న మాస్క్ పైన ఒక రకమైన సినిమా చూపిస్తే ఈ రోజు సంజన గారు ఇంకో రకమైన సినిమా చూపించారు. ఏదైనా ఉండొచ్చండి, సరే నిన్న మాస్క్ మీద ఒక రకమైన కంటెంట్ ఇచ్చాడు, అది కూడా రోత కంటెంట్. ఈ రోజు సంజన ఇచ్చిన కంటెంట్ ఇంకా రోత, బట్ ఏదో కంటెంట్ కనిపిస్తుంది. వీరిద్దరు ఈ రోజు లేకపోతే ఏమీ లేదు సినిమా. కానీ సంజన గారికి అంత యాటిట్యూడ్ ఏంటి, ఒక మనిషిని అంత చీపుగా మాట్లాడడం. ఇప్పుడు సింపుల్ ఒకటే, ఫ్లోరా షైని ఒకటే ఏమన్నారు, నేనేమన్నా సర్వెంట్నా అని అన్నారు. తను ఏ ఉద్దేశంతో అన్నారు, వాష్రూమ్లో తను పెట్టేసి వెళ్ళిపోతుంది, తను వాష్రూమ్ క్లీన్ ఉంచాలి కాబట్టి తీసి పక్కన పెడుతుంది. సో మళ్ళీ ఇంకొకరు వెళ్తారు, తను పెట్టింది కదా అని వాళ్ళు ఇంకొకరు పెడతారు, తను క్లీన్ చేయాలి కాబట్టి మళ్ళీ తను తీసి పెట్టాలి. అలా ఎన్నిసార్లు చేస్తుంది. అందుకని ఉద్దేశంతో తను నేను సర్వెంట్నా అనేది, దాని గురించి అన్ని మాట్లాడవలసిన అవసరం లేదు. అసలు చాలా ఘోరంగా. ఇంకా ఇమాన్యువల్ను తను ఎవరు, ఆమె ఎవరు ఇప్పుడు మాట్లాడింది కదా సంజన, ఇమాన్యువల్ సంజన మాట్లాడుతున్నప్పుడు శ్రీజాని ఏంటండి అది, శ్రీజ సైకో అట. అమ్మాయి చూడు, అమ్మాయి సైకో అని చెప్తుంది. ఎంత యాటిట్యూడ్ చూపిస్తుంది అంటే, ఇంత యాటిట్యూడ్ అయితే మాత్రం నిజంగా 1 or 2 weeks భరించి వచ్చేమో కానీ తర్వాత అయితే కష్టం. ఆమె సుమన్ శెట్టి గారు ఆమెని ఒక విధంగా అయితే కాపాడాలనే చెప్పాలి. సుమన్ శెట్టి గారు లేకపోతే ఈ వీక్ తనని పంపించేసేవారేమో. కావాలని ఆల్రెడీ వేరే సీజన్స్ లో వేరే లాంగ్వేజెస్ లో బిగ్ బాస్కి వెళ్ళింది, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మసాలా క్రియేట్ చేయాలో తెలుసు, కానీ కొంచెం ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. సో ఈమె కావాలనే చేసింది. దాని చుట్టూ కూడా కొంతమంది కంటెంట్ క్రియేట్ కావాలి, కంటెంట్ రావాలి, మనం కూడా స్క్రీన్ స్పేస్ లో ఉండాలి అని చెప్పి దూరిపోతున్నారు. ప్రతి సిచ్యువేషన్ లో చిన్న విషయం అయినా సరే దూరిపోయి సీన్ పెద్ద చేస్తున్నారు. ఇక్కడ కాస్త నిన్న ఎపిసోడ్లోని ఈ రోజు ఎపిసోడ్లో కూడా చూస్తే నాకైతే పవన్ కళ్యాణ్ నిజంగా అండి టూ గుడ్. చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా క్లియర్గా చెప్తున్నాడు, గట్టిగా చెప్పాల్సింది గట్టిగా చెప్తున్నాడు, నెమ్మదిగా చెప్పాల్సింది నెమ్మదిగా చెప్తున్నాడు. అనవసరంగా అతిగా ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. సో అనవసరంగా స్క్రీన్ స్పేస్ కావాలని క్రియేట్ చేసుకోవట్లేదు, వచ్చిన అక్కడ దాన్ని న్యాచురల్గా చేస్తున్నాడు. ఇదే కావాల్సింది. సో బిగ్ బాస్ హౌస్ లో ఉండవలసింది ఆర్టిఫిషియల్ గా ఉంటే వాళ్ళు ఎంతకాలం ఉండలేరు. మొత్తం అందరూ కూడా, ఎస్పెషల్లీ కామనర్స్ లో ఇది చాలా 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 ఎక్కువగా ఉండిపోయింది. ఎంత కంటెంట్ క్రియేట్ చేద్దామని ఉద్దేశంతో చూడండి, అక్కడ అంటే ఏదైనా సరే సీన్ చేసేయాలి, అంతే. రామ్ రాతోడు నిజంగా పాపం చిన్న పిల్లాడండి, అమ్మాయికుడు, నార్మల్ గా క్యాజువల్ గా అన్నాడు. వాళ్ళు ఫుడ్ తింటుంటే వచ్చి ప్రియా సీజ వచ్చి ఫుడ్ తింటున్నప్పుడు మనం పెట్టకూడదు అంటే, వాళ్ళకి పెడితే ఆ ఫుడ్ కూడా ఉండదేమో, వీళ్ళకి కనీసం వండుకోవడానికి ఆప్షన్ ఉంది, కానీ వాళ్ళకి బిగ్ బాస్ ఇస్తేనే తప్ప తినలేని ఆప్షన్. ఒకవేళ తినేస్తే వాళ్ళ ఫుడ్ కూడా పోతుందేమో అని ఉద్దేశంతో అన్నాడు. క్లియర్గా అర్థమవుతుంది. ఆ పిల్లాడి మీద మనీష్, ప్రియా, శ్రీజ అందరూ ఓకే కరెక్టే. ఆ కంగారులో అంటే తను తింటున్నప్పుడు ఇవ్వద్దు అని చెప్పాడు, కంగారు ఆ ఫుడ్ కూడా పోతుందేమో అని చెప్పి. దానికి మనీష్ సింపతి కాదు, ఇన్నోసెంట్ ఫేస్ కార్డు ప్లే చేస్తున్నాడని
ఏంటంటే మాట్లాడుతున్నారు, అరిచేశారు, గట్టి గట్టిగా అరిచేశాడు. ఆ లోపలికి వెళ్ళే ప్రియ ఎందుకు అరిచేస్తుందో అర్థం కాలే. మళ్ళీ వీడు వస్తే అది ఎవరు రామరాథోడ్ వస్తే నేను విలన్ అయిపోతాను, అందుకే మళ్ళీ తను అలా రావడం వల్ల అంటుంది. చిన్న విషయం అండి, అక్కడ సీన్ చేయవలసిన విషయం, అంత సీన్ చేయవలసిన విషయం, అంతగా ఏడ్చేయవలసిన అవసరం కూడా లేదు. తెగ ఫీల్ అయిపోయాడు పాపం. నాకు రామరాథోడ్ని చూస్తే అయ్యో పాపం అనిపించింది. వీళ్ళందరి మధ్యలో ఎవరైనా ఎమ్మడి లేకపోతున్నారు అంటే కామనర్, నిజంగా కామనర్గా వచ్చాడు. కామనర్ ఎవరైనా అనిపిస్తే అది రామరాథోడ్ అనిపిస్తుంది. నిన్న ఎపిసోడ్లో అదే అనిపించింది, ఈ రోజు ఎపిసోడ్లో అలాగే అనిపించింది. కొంచెం ట్రై చేస్తున్నాడు, బాగా ట్రై చేస్తున్నాడు, కానీ సో ఆ అమాయకత్వం కానీ అదంతా కూడా రామరాథోడ్లోనే కనిపిస్తుంది. కామనర్గా వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ సెలబ్రిటీస్ కన్నా హై యాటిట్యూడ్ చూపిస్తున్నారు కొంతమంది. సో అక్కడ ఆ విషయం, అక్కడ కూడా అంత సీన్ చేయవలసిన వాళ్ళు చింపి చాట్ చేసేసి ఏదో చేసి పడేస్తాను. కిచెన్లో అసలు ఏంటండి అది, రైస్ గురించి, ఒక కప్పు రైస్ గురించి అంత పెద్ద డిస్కషన్ ఏంటో అది. నిన్న మాస్క్ మ్యాన్ రకరకాల అవతారాలు చూపించారు మనకి. ఈరోజు కంపోజిట్ కామ్ డిగ్నిటీ అవతారం ఈరోజు చూపించారు. ఈరోజు హోల్ ఎపిసోడ్ అంతా అబ్జర్వ్ చేయండి. అంటే రాత్రి పడుకొని ఆలోచించుకొని ఉంటారు, ఈరోజు చాలా గట్టిగా అరిచేసాను, ఇలా ఉండకూడదు, సో ఇది చేయకూడదు, నేను అక్కడ అలా చేశాను, ఇక్కడ ఇలా చేశాను, ఇది బ్యాలెన్స్ చేయాలంటే రేపు జాగ్రత్తగా ఉండాలి అని అన్ని ఆలోచించుకున్నట్టున్నారు. ఈ రోజు మొత్తం ఓవరాల్ ఎపిసోడ్లో ఎక్కడ కూడా ఆయన అరిచినట్లేదు. చెప్పాలనుకున్నది చెప్పేసి దాన్ని నేను ఇలా అనుకుంటున్నాను, అలా అనుకుంటున్నాను, ఒక కొత్త యాంగిల్ ఈరోజు. సో నిన్న దానికి బ్యాలెన్స్ చేయడం కోసం కొత్త యాంగిల్ చూపించారు. ఇలా వాళ్ళు ఇలా మాస్క్ వేసుకుంటూ లేయర్స్ ఉంచుకుంటూ ఉన్నంత కాలం ఆ కనెక్టివిటీ ఎందుకు రావట్లేదు అంటే, కనెక్టివిటీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు కానీ, రీతు కానీ, భరణి గారు కానీ, వీళ్ళు కొంచెం ఇమ్మాన్యువల్ కానీ, వీళ్ళందరూ న్యాచురల్గా మరీ అంత కంటెంట్ గురించి మరి ఇదిగా ఉండట్లేదు. సో వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు మాత్రం ఇంకొంతమంది ఒకరిద్దరు ఉన్నారు, బట్ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎంత స్పేస్ వచ్చినా సరే దాన్ని ఎలా చాంతాడంత చేద్దామా, ఒకవేళ అవతల పర్సన్కి ఇంకా ఎక్కువ కంటెంట్ వచ్చేస్తుంది అనుకుంటే, వీళ్ళు అనవసరంగా చేస్తున్నారు అనుకుంటే అది తీసి ఎలా పడేయాలి అన్న దృష్టిలో కూడా చండాలం చేసేస్తున్నారు. ఒక విధంగా సంజన గారు నెగిటివ్గా అంటే యాటిట్యూడ్ చూపించినా ఈ రోజైతే కంటెంట్ వచ్చింది. ఈరోజు ఫుల్ మసాలా అయితే ఫుల్ అందింది. మొత్తం ప్రేక్షకులందరికీ అదే కావాలి కాబట్టి అదైతే అందింది. బట్ ఈవెందో అయినా సరే సంజన గారు అలా మాట్లాడడం అనేది రాంగ్. నాకు ఇక్కడ పవన్ కళ్యాణ్లో నచ్చింది ఏంటంటే, చెప్పాల్సిన దగ్గర చాలా చాలా గట్టిగా చెప్పాడు. చెప్పిన తర్వాత తనకి నెమ్మదిగా చెప్తే కూడా వింటాదేమో అనే ఉద్దేశంతో నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే అక్కడ సొల్యూషన్ తీసుకురావాలి. యాజ్ ఎ మెంటర్ కింద ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, సో చెప్పాల్సిందే చెప్పి పనిష్మెంట్ ఇస్తానని చెప్పి మళ్ళీ నెమ్మదిగా చెప్పి బొజ్జిగించి అక్కడికి ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాడు. సో అది ఎక్కడ ఓవర్ అవ్వలేదు, అది న్యాచురల్గా వచ్చింది కాబట్టి అది బాగా కనెక్ట్ అయింది. సో ఇది కావాలి, ఇలా కావాలని క్రియేట్ చేయడం కన్నా న్యాచురల్గా వచ్చిన దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మనకి కనెక్టివిటీ వస్తుంది. సో ఓవరాల్గా చూస్తే బాధ అనిపించింది ఏంటంటే, పాపం రీతుకి దెబ్బ తగిలేసింది. అక్కడ తనుజ కూడా ఏం లేదు అనుకోకుండా తగిలేసింది. సో అక్కడ తనుజ కూడా అనుకోకుండానే తను అనేసింది, అది రీతుకి దెబ్బ తగిలింది అని కాన్షియస్లో తిని చూసుకోకుండా అలా అనేయడం, ఆ రీతు హట్ అవడం. సో అదొకటే కొంచెం ఎపిసోడ్ అంతా కొంచెం బ్యాడ్ అనిపించింది. ఇదండి నాకు అనిపించింది ఓవరాల్గా. సో వీళ్ళైతే మాత్రం కంటెంట్ మీదే పడుతున్నారు. సో బిగ్ బాస్ నాగార్జున గారు ఈ వీకెండ్ వచ్చి ఒక్క సెట్ చేస్తేనే తప్ప వీళ్ళు సెట్ అయ్యే న్యాచురల్ ఫామ్కి రారు. లేయర్స్ మాత్రం కుప్పలు వేసుకొని వెళ్ళిపోయారు. ఎప్పటికి పోతాయి కూడా చూడాలి మరి. సో నాకైతే ఇలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారా? చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. టేక్ కేర్, బై బాయ్.